Hi all, I'm Dr. Pradeep And I'm Dr. Rishita. and today welcome to the session of With the Experts. And today's topic is about Sleep. హాయిగా నిద్రపోవడం ఎలా? మేడం, ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ క్వశ్చన్. ఇంతకి నిద్ర అంటే ఏంటి అంటారు? నిజంగా మనకు నిద్ర అంత అవసరం అంటారా? ఓకే, దీన్ని ఆన్సర్ చేయడానికి ఐ హ్యావ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఒక రష్యన్ సైంటిస్ట్కి ఒక ప్రాబ్లం వచ్చింది. 63 అటామిక్ ఎలిమెంట్స్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి అని చాలా పరితపిస్తుంది. 3 రోజులు ప్రయత్నించాక కూడా రానప్పుడు ఆ రాత్రి తనకు ఒక నిద్రలో కళ వచ్చింది. అండ్ ఆ కళలోనే తనకి ఈ అంతా ఆర్గనైజ్ చేయడానికి టాబ్యులర్ ఫార్మాట్లో పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చింది. దానివల్లనే మనకి ఈ డిస్కవరీ ఆఫ్ అటామిక్ టేబుల్ అనేది వచ్చింది. అండ్ దిస్ రష్యన్ కెమిస్ట్ పేరే డిమిత్రీ మెండెలివ్. అంటే బేసిక్గా ఇదే కాకుండా ఎన్నో డిస్కవరీస్కి కూడా నిద్ర వల్ల ఎంతో హెల్ప్ అయింది అని నేను చెప్పగలుగుతాను. నిద్ర అంటే రెస్ట్ కాదా? యాక్చువల్లీ కాదండి. చాలా మంది ఏమనుకుంటారు అంటే స్లీప్ అంటే బ్రెయిన్ షట్ ఆఫ్ అయిపోతుంది అని. ఇన్ఫ్యాక్ట్ షట్ ఆఫ్ కాదు, అరిస్టాటిల్ లాంటి మహానోత్తులు కూడా స్లీప్లో బ్రెయిన్ షట్ ఆఫ్ మోడ్లో వెళ్ళిపోతుంది అని అనుకునేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ బ్రెయిన్లో డ్యూరింగ్ స్లీప్ ఇంకా ఎక్కువ యాక్టివ్ ప్రాసెసెస్ అనేవి నడుస్తూ ఉంటాయి. సో నా $1 million క్వశ్చన్ ఇస్, నిద్రలో బ్రెయిన్ ఏం చేస్తుంది? వాట్ రియలీ హ్యాపన్స్? దీన్ని మీకు సింపుల్గా చెప్పాలి అంటే బ్రెయిన్లో 2 మెయిన్ ప్రాసెసెస్ ఉంటాయండి. ఒకటి స్లీప్ ప్రెషర్ ఆర్ హోమియోస్టాటిక్ సైకిల్ అని అంటాము. అంటే ఇక్కడ అడెనోసిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది. దాని ప్రొడక్షన్ వల్ల ఆర్ బిల్డప్ అవ్వడం వల్ల మనం మేల్కొని ఉంటాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే మనం ఎంతసేపు మేల్కొని ఉంటే అంతేసేపు పడుకోవడానికి కూడా హెల్ప్ అవ్వడానికి అడెనోసినే కాదు, మెలటోనిన్, గ్యాలమిన్ లాంటి ఎన్నో అదర్ కెమికల్స్ కూడా హెల్ప్ చేస్తాయి. ఇది ఒక సైకిల్ అనగా ఇంకో సైకిల్ని బయోలాజికల్ క్లాక్ అంటాం. ఈ బయోలాజికల్ క్లాక్లో సింపుల్గా చెప్పాలి అంటే సర్కేడియన్ రిథమ్ని కూడా మనము బయోలాజికల్ క్లాక్ అని అంటాం. దీంట్లో మన బ్రెయిన్కి తెలుసు ఎప్పుడు పడుకోవాలి అండ్ ఎప్పుడు లేవాలి అని. ఈ 2 ప్రాసెసెస్ని ప్రాపర్గా సింక్లో పెడితే పర్ఫెక్ట్ స్లీప్ వస్తుంది. అదే ఇది సింక్ తప్పితే ఫెటీగ్ అని, ఇన్సామ్నియా అని ఎన్నో మెంటల్ కండిషన్స్కి మనిషి గురవుతూ ఉంటాడు. ఓకే, అంటే మీరు అనేది నిద్ర రాకపోతే జబ్బులు కూడా వస్తాయి అంటున్నారు. అసలు ఈ నిద్రలో ఏం జరుగుతుంది మేడం? వాట్ రియలీ హ్యాపన్స్? ఇస్ ఇట్ లైక్ ఒక స్ట్రెచ్ లాగా నిద్రపోతామా ఆర్ సంథింగ్ ఎల్స్? లేదండి, బ్రెయిన్ అనేది మన స్లీప్ని ఒక డిఫరెంట్ 3 ప్యాటర్న్స్ 3 సైకిల్స్లో సింపుల్గా చెప్పాలంటే ఆర్గనైజ్ చేసి పెట్టింది. ఫస్ట్లీ మనము లైట్ స్లీప్లోకి వెళ్తాము. అంటే కళ్ళు మూసుకున్న వెంటనే మనకు వచ్చేదాన్ని లైట్ స్లీప్ అంటాం. దాని తర్వాత అయ్యేదాన్ని డీప్ స్లీప్ అంటాం. ఇక్కడ బ్రెయిన్ డీటాక్సిఫై చేయడమే కాకుండా రీపేర్ చేయడానికి కూడా ట్రై చేస్తుంది. మనం మెయిన్ థర్డ్ దాన్నే REM స్లీప్ ఆర్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అని కూడా చెప్తాం. ఇక్కడే మనకి డ్రీమ్ స్టేజ్ అని కూడా పేరు చెప్తాం. వేర్ మనకి జస్ట్ మెమరీస్ ఆర్గనైజ్ చేయడానికి, ఎమోషన్స్ మొత్తానికి కేటగరైజ్ చేసి ప్రాసెస్ చేయడానికి అండ్ ఇన్ఫ్యాక్ట్ కళలు కనడం కూడా ఇదే సైకిల్లో అవుతూ ఉంటుంది. ఇన్ షార్ట్, ఆల్ దీస్ 3 సైకిల్స్లో ఎక్కడ సింక్రనీ తప్పినా కూడా ఆర్ఎల్స్ ఒక సైకిల్ ఎక్కువ ఒక సైకిల్ తక్కువ అయినా కూడా ప్రాబ్లం వస్తుంది. ఐడియలీ మనకి REM స్లీప్ అనేది ఎక్కువగా ఉండాలి. బట్ అది కాకుండా మనము డిస్టర్బ్డ్ ఉన్నప్పుడు లైట్ అండ్ డీప్ మధ్యలోనే మన బ్రెయిన్ వెళ్తూ ఉంటుంది. దాట్స్ రియలీ గుడ్, దాట్స్ రియలీ ఇన్ఫర్మేటివ్. నాకు గుర్తుకొస్తుంది ఫేమస్ ఎక్స్ ప్రెసిడెంట్ APJ కలాం గారి కొటేషన్, డ్రీమ్ ఈజ్ నాట్ దాట్ యూ సీ ఇన్ అ స్లీప్, డ్రీమ్ యాక్చువల్లీ డస్ నాట్ అలౌ యూ టు స్లీప్. ఇంతకీ డ్రీమ్స్ ఎందుకు వస్తాయి మేడం నిద్రలో? వెల్, డ్రీమ్స్ అనేవి దీనికి కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందండి. సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు విష్ ఫుల్ఫిల్మెంట్ థియరీ గురించి చెప్పారు. ఈ థియరీలో ఏమన్నారు అంటే నార్మల్గా మన హిడెన్ డిజైర్స్ ఆర్ అన్కాన్షియస్ థాట్స్ అనేవి అన్నిటినీ వన్ ఆర్ ది అదర్ వేలో మన బ్రెయిన్ మొత్తానికి ఒక సింబల్ ఫామ్లో ఫామ్ చేసి పెడుతుంది. జస్ట్ ఎందుకంటే అవి డైరెక్ట్గా మనకి డ్రీమ్లో ఎలా స్ట్రెస్లో సేవ్ అయ్యాయి అలానే వస్తే మనము చాలా స్ట్రెస్కి గురవ్వడమే కాకుండా ఇంకా ఎక్కువ యాంగ్జైటీ బిల్డ్ అవుతుంది అని దాన్ని ఒక సింబల్, కలర్, ప్యాటర్న్ ఫామ్లో చేస్తుంది. దీన్నే మనము విష్ ఫుల్ఫిల్మెంట్ థియరీ అని అంటాం. ఎంతోమంది ఏమనుకుంటారు దట్ నా కళ నిజమైంది అని అంటారు. బట్ ఐడియలీ ఇక్కడ జరిగింది కళ నిజం అవ్వడం కాదు. ఇవన్నీ ప్యాటర్న్స్ని మన బ్రెయిన్ పర్సీవ్ చేసి దాని గురించి ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసి అండ్ ఇన్ఫ్యాక్ట్ దాన్నే ఇది మొత్తం పాసిబిలిటీస్ని సిమ్యులేట్ చేసి ఒక స్టోరీ ఫార్మాట్లో క్రియేట్ చేసి మనకు చూపిస్తుంది. ఇదే మనకు ఒకవేళ సడన్గా కనిపించి ఒకటన్నా మ్యాచ్ అయితే అరే నా కళ నిజమైంది అని అనుకుంటాం. బట్ ఇన్ఫ్యాక్ట్ ఇది మ్యాజిక్ ఏం కాదు, అది మన మైండ్ పవర్ అండి.
వెరీ గుడ్. మనం ఇంకొక విషయము, ఇంత చెప్పారు, డ్రీమ్స్ గురించి చెప్పారు, అన్ని చెప్పారు. అసలు స్లీప్ అనేది ఎందుకు అవసరం మనకి? నిజంగా అంత అవసరం అంటారా? స్లీప్ లేకపోతే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? వెల్, సైకాట్రీ ఇంకా న్యూరో సైన్స్లో మనకి తెలిసింది ఒకటే అండి, దట్ మనం ఒకవేళ మెమరీలో ఎన్హాన్స్ చేయాలన్నా, లేకపోతే మనకి ఎమోషన్స్ ప్రాసెస్ చేయాలన్నా, బ్రెయిన్లో ఉన్న డీటాక్సిఫికేషన్ అవ్వాలన్నా, అండ్ ఇన్ఫ్యాక్ట్ మూడ్ స్టేబుల్ ఉండాలన్నా కూడా స్లీప్ అనేది అత్యవసరం. ఇన్ఫ్యాక్ట్ అవన్నిట్లో ఏదన్నా తప్పింది అనుకోండి, ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎగ్జామ్ ముందు రోజు నేను అవుట్ చేస్తాను, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ఐ గెస్. సో మెమరీ కన్సల్టేషన్ స్లీప్ అవసరం అన్నారు మేడం. మరి స్లీప్ డిస్టర్బెన్సెస్లో ఇందాక ఐ వాజ్ అబౌట్ టు మేక్ అ పాయింట్, స్లీప్ డిస్టర్బెన్స్ అయినప్పుడు ఏం వస్తాయి, ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుంటున్నారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ ఇష్యూతోనే ఎంతోమంది సైకాట్రీకి మన దగ్గరికి వస్తూ ఉంటారు పేషెంట్స్. ఫస్ట్ థింగ్, స్లీప్ అనేది సరిగ్గా ఉండనప్పుడు మనిషికి డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి వివిధ కండిషన్స్ వస్తాయి. డిప్రెషన్లో మనిషికి ఎర్లీ మార్నింగ్ లేచేస్తాడు అండ్ పడుకోవడానికి కూడా ఇబ్బంది ఉంటుంది, అండ్ పడుకున్నప్పుడు కూడా ఎన్నోసార్లు లేస్తూ ఉంటాడు మధ్యరాత్రి అంతా. అదే యాంగ్జైటీలో వచ్చేసరికి ఈ స్లీప్ అనేది ఇబ్బంది ఉన్నా కూడా మైండ్ కామ్గా కుదిటిగా ఉండదు అని మనుషులు అంటారే, దాని గురించి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు PTSD అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్, ఇది కూడా ఒక మానసిక కండిషనే అండి. దీంట్లో మనుషులకి పెద్ద స్ట్రెసెస్ వచ్చినప్పుడు ఆ స్ట్రెసెస్ అన్ని బ్రెయిన్లో ఒక ఫార్మాట్లో గుర్తుండడమే కాకుండా కలళ్ళు అంటే పీడ కలలు లాగా రావడం మొదలవుతాయి. ఇది కాకుండా స్కిజోఫ్రెనియా, బైపోలర్ లాంటి ఎన్నో మానసిక కండిషన్స్, ఇన్ఫ్యాక్ట్ ఆల్కహాల్ లాంటివి కూడా దానికి అన్నిటికీ స్లీప్ లేకపోవడం వల్లనే మనకి ఎన్నో సైకాట్రిక్ ఇష్యూస్ వస్తాయి. బట్ మీ దగ్గర కన్నా నా దగ్గర కన్నా ఎవరి దగ్గర కన్నా మోస్ట్లీ సైకాట్రిస్ట్ దగ్గరికి ఏ కండిషన్తో మనుషులు వస్తారు చెప్పండి? ఆబ్వియస్లీ మెనీ పీపుల్ కమ్, నాకు స్లీప్ డిస్టర్బ్డ్ ఉంది, ఐఎమ్ నాట్ స్లీపింగ్ అట్ ఆల్, ఐ హ్యావ్ ప్రాబ్లమ్ ఫాలింగ్ స్లీప్, లేట్గా లేస్తాను, పగలు ఎక్కువ నిద్ర వస్తుంది, ఎనీథింగ్. ఇట్ ఈస్ ఆల్ రివాల్వింగ్ అరౌండ్ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఓన్లీ. అండ్ మీరు అన్ని క్రైటీరియా అంతా ఇన్సామ్నియా అన్నదానికి వస్తూ ఉంటుందండి. ఇన్సామ్నియా అనేది ఒకవేళ 3 నెలల కంటే ఎక్కువ ఇవన్నీ కండిషన్స్ వస్తే దాన్నే పర్సిస్టెంట్ ఇన్సామ్నియా అంటాం. ఇక్కడ మనుషులు బేసిక్గా పడుకోవడానికి ఇబ్బంది రావడం కాదు, థింకింగ్ ప్రాసెస్లో ప్రాబ్లం రావడం అనమాట. ఓకే, దాట్ వాజ్ వెరీ ఇన్ఫర్మేటివ్. కానీ మేడం, స్లీప్ అంటే ఏంటి చెప్పారు, స్లీప్ ఏం జరుగుతుంది చెప్పారు, స్లీప్లో ప్రాబ్లమ్స్ ఏమొస్తాయని చెప్పారు. బట్ లెట్ అస్ ఇమాజిన్ నాట్ దిస్ పేషెంట్ మీ దగ్గర ట్రీట్మెంట్ కోసం వస్తే అందరూ అనుకునేలాగా ఉండే టాబ్లెట్స్ మాత్రమే ఇస్తారా? ఈ టాబ్లెట్స్ పైన అలవాటు పడిపోయి మా లైఫ్ మొత్తం పాడైపోతుంది అనుకుంటారు. టాబ్లెట్స్ మాత్రమే మార్గమా? నాట్ ఎట్ ఆల్ అండి. మీరు ఎప్పుడైనా మా దగ్గరికి వస్తే ఫస్ట్ మేము స్లీప్ హైజీన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఒకటే టైంలో పడుకోవడము, అండ్ అట్ ద సేమ్ టైం కాఫీ, టీ లాంటివి అట్లీస్ట్ 4 to 6 hours ముందు అవాయిడ్ చేయడము, అండ్ స్క్రీన్, టీవీ, ఫోన్ లాంటివి ఏమన్నా కూడా 2 hours ప్రయర్ అవాయిడ్ చేయడం. అండ్ ఇన్ఫ్యాక్ట్ బెడ్ అంటే స్ట్రిక్ట్లీ ఫర్ స్లీపింగ్ ఆర్ ఫర్ సెక్స్ అనేది రూల్ మెయింటైన్ చేస్తూ ఉండాలి అని మేము ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో మంచి పని ఏం పనులు చేయాలి అవి మాత్రమే చెప్తున్నారు. ఇంకొక డౌట్ మేడం నాకు, జనరల్లీ సైకాట్రీలో వి టాక్ అబౌట్ థెరపీస్ రైట్, మరి నిద్ర కూడా థెరపీస్ ఉన్నాయంటారా? డెఫినెట్లీ ఉన్నాయండి. అండ్ దీని పేరే మేము CBTI అంటాము, అంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ఫర్ ఇన్సామ్నియా. ఇక్కడ బేసిక్గా మనుషులకి నిద్ర రాకపోవడం అనేది కాదు, రాత్రంతా నాకు నిద్ర రావట్లేదే అని ఆలోచిస్తూనే ఎంటైర్ రాత్రి గడిపేస్తారు. ఈ ఇష్యూస్కి కాగ్నిటివ్ డిస్టార్షన్స్ వల్ల అవుతుంది. అవన్నిటినీ రిపేర్ చేయడానికి ఆర్ ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్ చేయడానికి CBTI లాంటి థియరీస్ హెల్ప్ చేస్తాయి. థెరపీస్ దట్స్ రియలీ గుడ్. థెరపీస్ కూడా ఉన్నాయి. మరి మనం ఇందాక నేను అడిగినట్టు మందులు ఏం పెట్టరా? ఉంటాయండి, అండ్ బట్ అవి మేము ఒక షార్ట్ టర్మ్కి వాడతాము. అండ్ దాంతో ఆ సైకాట్రిస్ట్ మీలాగా మాలాగా మనము షార్ట్ టర్మ్కి ప్రిస్క్రైబ్ చేయడమే కాకుండా కేర్ఫుల్గా ప్రిస్క్రైబ్ చేస్తాము, అండ్ లేటర్ దాన్ని టేపర్ కూడా చేసేస్తాము. ఓకే, ఇందాక టాపిక్ వచ్చినప్పుడు డ్రీమ్స్ అంటే ఫుల్ఫిల్మెంట్, మనుషులు నా కల నిజమైంది అన్నారు కదా, ఇంకొంచెం చెప్పగలరా మీ డ్రీమ్స్ గురించి? ఐ జస్ట్ గాట్ ఇంట్రెస్టెడ్. సో దాన్ని ఇంకొక స్టోరీతో చెప్పేనా మీకు? yes go ahead. ఓకే, సో ఆ స్టోరీయే ఇస్ అబౌట్ మన స్నేక్ డ్రీమ్. ఎప్పుడైనా విన్నారా స్నేక్ డ్రీమ్ గురించి? No, I did not. ఓకే, ఒక జర్మన్ కెమిస్ట్, తిను ఇంకొక ఫేమస్ జర్మన్ కెమిస్టే, తనకి తన కళలో ఒక 2 పాములు ఇంటర్ట్వైన్ అయ్యి ఒక రౌండ్గా ఒక షేప్లో వచ్చినట్టు వచ్చింది. అండ్ ఈ దానిని తను రియాలిటీలో ఒక్కసారి క్రియేట్ చేస్తేనే ఒక బెంజీన్ రింగ్ ఫార్మేషన్ వచ్చింది. దానివల్లనే ఎన్నో కెమికల్స్ మనకి ఇన్వెంటరీలో వచ్చాయి. అండ్ ఆ కెమిస్ట్ పేరే ఆగస్ట్ కెక్లీ
సో మన డ్రీమ్స్ ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేస్తాయని అనుకుంటాం, బట్ ఇన్ఫ్యాక్ట్ మన బ్రెయిన్ ఆలోచిస్తున్న విషయాలు ఆల్రెడీ చూస్తూ ఉంటుంది డిఫరెంట్లీ. లైక్ మన ఫియర్స్, మన డిజైర్స్ అండ్ ఈవెన్ మన స్ట్రెసెస్ అన్నిటినీ కూడా క్రియేట్ చేసిందంత చూస్తుంది. అదే కాకుండా ఇన్ షార్ట్గా చెప్పాలి అంటే ఈ డ్రీమ్స్ ఆర్ స్లీప్ ఏవన్నా కూడా ఇన్ అ వే ఆర్ టూ మనకి హెల్ప్ఫుల్ అనేది ఎన్ని విధాలుగా అంటే 4 సింపుల్ థింగ్స్ కానీ చెప్పొచ్చు. ఒకటి మెమరీ ఆర్గనైజేషన్కి, ఇంకొకటి ఎమోషన్స్ ప్రాసెసింగ్కి, అండ్ మొత్తం బ్రెయిన్ స్టోరేజ్కి, బ్రెయిన్ డీటాక్సిఫికేషన్కి, అండ్ ఇన్ఫ్యాక్ట్ మూడ్ అండ్ మైండ్ బ్యాలెన్స్కి స్లీప్ అండ్ డ్రీమ్ అనేది చాలా అవసరం. సో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మేడం. ఫైనల్లీ ఐ వుడ్ లైక్ టు ఆస్క్, ఈ వీడియోలో మనం అందరికి ఏం తెలియజేద్దాం అనుకుంటున్నాం? సింపుల్గా అండి, స్లీప్ అనేది లగ్జరీ కాదు. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా మనము ఇదేంటి రేపటికి స్లీప్ని వాయిదా వేద్దాంలే, ఈరోజు మేనేజ్ చేసేసుకొని పని చేసేసుకుందాం అని ఎప్పుడన్నా అనుకున్నామే అనుకోండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, రేపటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనం ఈరోజే అడ్వాన్స్గా కొనుక్కొని తెచ్చుకుంటున్నట్టు. That's really great. Thank you very much, madam. It was really an informative session. Hope audience have picked up the meaning from whatever we would like to. Hope it was very informative for the audience too. Signing off for the day with Dr. Pradeep And I'm Dr. Rishita with the experts from Asha family.